డోన్పట్నం శివార్లోని రుద్రాక్షగుట్టలో నూతనంగా నిర్మించిన ఎంజేపీఏపీ బీసీ గురుకుల పాఠశాల మరియు బాలికల జూనియర్ కళాశాల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రిన్సిపల్ వసుంధరాదేవి అన్నారు. భవనం ముందు వైపు ప్రహారీ కూడా సగం గ్రిల్తో నిర్మాణం చేయడం వల్ల బాలికలు ఆడుకునే సమయంలో బయట కొందరు ఆకతాయిల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులున్నాయని ప్రిన్సిపల్ చెప్పారు. బాలికలకు నీటి వాడకం ఎక్కువగా ఉంటుందని, చాలా నీటితో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ప్రిన్సిపల్ అన్నారు. ప్రస్తుతం చిన్న పైప్ లైన్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి నీటి సరఫరా, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా జరుగుతున్నప్పటికీ ప్రిన్సిపల్ సరిపోవడం లేదంటున్నారు. బోరు వేయడం వల్ల విద్యార్థులందరికీ ఉపయోగంగా ఉంటుందన్నారు. శవ నిర్ధారణ గది అతి సమీపంలో ఉండడంతో దుర్వాసన రావడమే కాకుండా కనపడడం వల్ల విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారన్నారు. తక్షణమే అధికారులు మరియు నాయకులు స్పందించి విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలు తీర్చాలన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు వసుంధరాదేవి. ఎంజేపీఏపీ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ డోన్ ప్రిన్సిపల్ని నేను. మేము 3 మేజర్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నాము. ఒకటి వచ్చి కాంపౌండ్ వాళ్ళండి, ఇంకోటి వాటర్ స్కేర్సిటీ, వాటర్ ప్రాబ్లం ఉంది పిల్లలకి, ఇంకోటి బట్టలు ఉతుక్కోవడానికి కూడా ఒక వాష్ ఏరియా లేదు. ముందర పక్కేమో గోడ పూర్తిగా బ్లాక్ అయితే లేదనమాట, కడ్డీలతో ఉంది. సో అది కూడా కంప్లీట్గా మూసేసేస్తే పిల్లలకి, ఇది గర్ల్స్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి తొందరలో ఎంత తొందరగా వీలైతే అంత తొందరలో కాంపౌండ్ వాళ్ళని కంప్లీట్ చేసి ముందర పక్క కూడా గ్రిల్స్ కాకుండా పూర్తి గోడతో కవర్ చేసేస్తే కంప్లీట్ ఏమంటారు. ఇంకోటి వాటర్ కూడా మేము మొన్న ఎమ్మెల్యే సార్ వచ్చినప్పుడు రిక్వెస్ట్ లెటర్ ఇచ్చాము. మేము ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామో. ప్రస్తుతానికైతే టెంపరీగా పక్కన హాస్పిటల్ నుంచి మాకు వాటర్ ఇస్తున్నారు. తొందరలో R&D వాళ్ళు కూడా బయట డ్రైన్ సిస్టమ్ తవ్వుతూ ఉన్నారు. డ్రైనేజ్ దాని పక్కనే వాటర్ కూడా మాకు కనెక్టివిటీ వస్తుంది. అది కూడా త్వరలో కంప్లీట్ అవ్వాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఆడపిల్లలకి వాటర్ యూసేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. దానికి తోడు ఒక బోర్ కూడా మాకు ఉంటే వాటర్ యూసేజ్ కోసము చాలా కన్వీనియంట్గా ఉంటుంది అనమాట పిల్లలకి. ప్రస్తుతం ఇక్కడ వర్క్ జరుగుతుంది కాబట్టి కాంట్రాక్టర్ సార్ వాళ్ళు హెల్ప్తో వాళ్ళు ట్యాంకర్స్ తెప్పియడం వల్ల వాటర్ స్కేసిటీని కొంచెం ఓవర్కమ్ చేయగలుగుతున్నాము. ఫ్యూచర్లో అయితే వాళ్ళ వర్క్ ఉండదు కాబట్టి అట్లాంటప్పుడు మాకు మా స్కూల్ కంటే ఒక బోర్ లేకపోతే ఏ వాటర్ ప్రాబ్లం లేకోకుండా మాకు అరేంజ్ చేయగలిగితే చాలా పాజిటివ్గా ఉంటుంది. అందరికీ ఇక్కడ ఉన్న ఎన్వైర్న్మెంట్ అంతా పొల్యూట్ కాకుండా మంచిగా ఉంటుందని ఆశిస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ హాస్పిటల్ది పోస్ట్ మార్టం బ్లాక్ మా స్కూల్ని ఫేస్ చేస్తుంది. అందులో ఆ కిటికీస్ ఏవైతే మా సైడ్ ఫేస్ చేసిన కిటికీస్ ఉన్నాయో వాటిని క్లోజ్ చేస్తే కొంచెము కన్వీనియంట్గా ఉంటుందండి. దాని నుంచి వచ్చే స్మెల్ అయితేనేమి అవి పిల్లలకి విజిబుల్గా ఉన్నాయన్నమాట, కనిపిస్తున్నాయి. అవి చూసి పిల్లలు భయపడకోకుండా ఉండేటట్లు కిటికీలు క్లోజ్ చేస్తే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను.